నమస్తే వెల్కమ్ టు V9 న్యూస్ నా పేరు వైష్ణవి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం పెద్ద ఎత్తున నమోదవుతున్న ఒమిక్రాన్ కేసులు 20 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్ కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ రైతులను ఆదుకోకపోవడం బాధాకరమని వ్యాఖ్య తిరుమల ఘాట్ రోడ్ మూసివేత లింక్ ఘాట్ రోడ్ సమీపంలో విరిగిపడ్డ కొండ చర్యలు ఘనంగా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం జగిత్యాలలో నిర్వహించిన ఎయిడ్స్ వ్యాధి అవగాహన ర్యాలీ ఇక వార్తల్లోకి వెళ్తే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్కు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తుంది. ఇదేదో ఇప్పుడే బయటపడింది కాదని దక్షిణాఫ్రికాలో వెలుగు చూడడానికి ముందే అక్టోబర్లోనే ఇది వెలుగు చూసిందని ఈ క్రమంలో పలు దేశాలకు పాకిపోయిందని చెబుతున్నారు. అయితే దీని తీవ్రతపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. యూరోపియన్ యూనియన్లోని 11 దేశాల్లో ఇప్పటి వరకు 44 కేసులు నమోదు కావడం ఇందుకు ఊతమిస్తోంది. బాధితుల్లో చాలా మంది ఆఫ్రికా దేశాలకు వెళ్లి వచ్చిన వారేనని తేలింది. తిరుమల 2వ ఘాట్ రోడ్ను తాత్కాలికంగా మూసివేశారు. లింక్ ఘాట్ రోడ్ సమీపంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఘటనలో ఒక ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎగువ ఘాట్ రోడ్లో 4 చోట్ల రహదారి దెబ్బతిన్నది. చెట్లు, కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొన్ని చోట్ల రోడ్డు కుంగిపోయింది. అలిపిరి వద్ద వాహనాలను ఆపేశారు. రహదారి మధ్యలో చిక్కుకుపోయిన వాహనాలను వెనుకకు తెప్పించారు. కొండ చర్యలు తొలగించే పనిలో టీటీడీ విజిలెన్స్, ఇంజనీరింగ్, అటవీ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. अच्छा पक्का कराना చెప్పు ఓకే మీరు కూడా రండి పోయిందా పైకి పోరాను అటు కిందకి పోరాను నీకు చెప్పండి
ఈ పక్క ఒక రెండు రాని దేవుని కూడా బాబు రాని రాలేదా రాదు ఈ కొమ్మల టేసింగ్ ఆడపడింది సౌండ్ వచ్చింది సీఎం కేసీఆర్ అయినా ధాన్యం కొనుగోలులో న్యాయం చేస్తారని తెలంగాణ సమాజం ఆశించిందని, కేంద్రం విఫలమైనప్పుడు కనీసం కేసీఆర్ అయినా రైతులను ఆదుకోకపోవడం బాధాకరమని పీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. వరి పండించిన రైతులు పంట అమ్ముకోలేక ప్రాణాలు వదులుతున్నారన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ కలిసి రైతులను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీల మధ్య జరిగిన చీకటి ఒప్పందంలో భాగంగా రైతు చట్టాల రద్దుపై చర్చ జరగకుండా టీఆర్ఎస్ ఎంపీలు లోక్సభను అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వైఫల్యం చెందినప్పుడే కదా మీ ఉదారత్వాన్ని మీరు రైతు బంధువులుగా నిరూపించుకోవడానికి మీకు అవకాశం వచ్చింది. ఇవాళ తెలంగాణ రైతులు పండించిన పంట కొననప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కొనసాగడానికి మీకు అసలు నైతిక హక్కు ఉన్నదా? ఈ రైతులను ఆదుకోవడానికి నిర్దిష్టమైన కార్యాచరణ లేని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు క్షమించాలి? తెలంగాణ రాష్ట్రంలో మీరు వరి పండించొద్దు, కేంద్ర ప్రభుత్వం వరి కొనడం లేదు కాబట్టి నేను కూడా కొనడం లేదు అని చెప్పిన మీరు ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానం ఏమున్నది మీ దగ్గర? వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు పండించినప్పుడు ప్రత్యామ్నాయ పంటలకు ఎక్కడ అమ్ముకోవాలి, ఎవరికి అమ్ముకోవాలి, ఏ ధరకు అమ్ముకోవాలి, ఆ పండించడానికి అవసరమైన ఇత్తనాలు, ఎరువులు, స్థానిక పరిస్థితులను సమాయత్తం చేసి వ్యవసాయ శాఖకు ఒక ప్రత్యేకమైన పాలసీ ఉండాలి కదా. గతంలో మొక్కజొన్నలు పండించేటోళ్ళను గిట్టుబాటు ధర వస్తలేదు కాబట్టి మొక్కజొన్నలు పండియొద్దన్నారు. చెరుకు పండించే రైతులను, చెరుకు ఫ్యాక్టరీలను మీరు మూతేసి మీరు చెరుకు పండిస్తే ఫ్యాక్టరీలో మేము తెరవము, మేము నడపము, కాబట్టి చెరుకును పండించొద్దన్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా వరి పండించిన రైతులు కళ్ళాల్లో కుప్పల మీద ప్రాణం వదులుతుంటే ఖరీఫ్ సీజన్లో కొనాల్సే వరి ధాన్యాన్ని కొనకుండా కాలయాపన చేస్తూ రైతుల ప్రాణాలను బలిగొన్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అయినా రైతు నల్ల వ్యతిరేక చట్టాలను రద్దు చేసే సమయంలోనైనా టీఆర్ఎస్ బీజేపీతో అంటకాగడాన్ని వదిలేసి తెలంగాణ రైతాంగం పక్షాన పేదవాళ్ళని ఆదుకోవడంలో కానీ న్యాయ రక్షణలో కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గత సెప్టెంబర్ నెలలో లైంగిక దాడికి గురైన చైత్ర కుటుంబానికి హోంమంత్రి మహమ్మద్ అలీ, మంత్రి తలసాని చేతుల మీదుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు పత్రాలను హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సార్ కొంచెం సార్ ఏమండి సార్ కొంచెం సైడ్ చేయరా, మినిస్టర్ గారు కనబడట్లా, కొంచెం సైడ్ అమ్మ, కొంచెం ముందురానమ్మా, ఇంకా ముందురా అమ్మ. సదన్లో ఒక రేప్ కేసు జరిగింది. అమ్మాయి, చిన్న అమ్మాయికి ఆయనకు మర్డర్ బీ చేశాడు. ఆ రోజు చాలా టెన్షన్ వచ్చింది. చాలా పోలీస్ ఫాస్ట్ ట్రాక్లో యాక్షన్ తీసుకుపోయినా, అలా ఫరారైన తర్వాత చెల్లిపోయిన ట్రైన్ ముందుకు పోయి మా ఆనరబుల్ సీఎం గారు 20 lakhs రూపీస్ రిలీజ్ చేసిన. మా కలెక్టర్ గారు అక్కడ పోయేప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని హామీ ఇచ్చారు. డబుల్ చెక్ ఆల్రెడీ ఆ రోజు ఇచ్చిన 20 lakhs రూపీస్. ఈరోజు డబుల్ బెడ్రూమ్ మా తలసాని అన్న గారు చేతులు, మా కలెక్టర్ గారు విన్నారు, ఆయన ఫ్యామిలీకి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్. ఈ మలక్పేటలో అంటే చంచగూడ ముందు ఉంది, ఆయనకి దగ్గర ఉన్నాయి లొకాలిటీలో. చాలా డబుల్ బెడ్రూమ్ చాలా చాలా మెయిన్ రోడ్లో ఉంది. అలా చాలా మార్కెట్ కాస్ట్ చూపిస్తే అంటే 60
70 లక్షలు కాస్ట్ ఉంది. ఆ రోజు ఫస్ట్ డే కలెక్టర్ గారు పోయేప్పుడు ఆ రోజు డిక్లేర్ చేసిన డబుల్ బెడ్రూమ్ ఇస్తామని. తర్వాత మహానగర్ సింగ్ గారు 20 lakhs రూపీస్ డీజీపీ ఇచ్చిన ఆయనకు ఈరోజు డబుల్ బెడ్రూమ్ హ్యాండ్ ఓవర్ చేసిన. మా అన్న తెలంగాణ గారు ఉన్నారు, మా కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, ఆయన ఫ్యామిలీ పేరు. థ్యాంక్ యూ. చైతన్య అనే అమ్మాయి సింగరేణి కాంగ్రెస్లో ఆ రోజు 9th సెప్టెంబర్ రోజు చైతన్య అనే అమ్మాయిని అక్కడనే ఒక మిది రౌడీ రేప్ అటెంప్ట్ చేయడం, ఆ తర్వాత అతను యాక్సిడెంట్లో ట్రైన్ కింద పడి చనిపోవడం ఇవన్నీ మనం చూసినాం. బట్ ఆ రోజు చాలామంది చాలా అంశాలు మాట్లాడినప్పటికీ గవర్నమెంట్కు రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ రోజు సీఎం కేసీఆర్కు మైండ్ దొబ్బిందని, నాలుకకు మైండ్కు లింకు తెగిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత సీఎంకు పిచ్చి ఇంకా ముదిరిందని, అందుకే కేంద్ర మంత్రిని దూషించారని మండిపడ్డారు. ఢిల్లీలో ఆ పార్టీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపురావుతో కలిసి సంజయ్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్లో సమావేశంలో చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రంగా స్పందించారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడానికి కొంచెమైనా సిగ్గుండాలని వ్యాఖ్యానించారు. సీఎం జాగ్రత్తగా మాట్లాడాలి, మేం కూడా అదే భాష మాట్లాడితే తలకాయ ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించుకోండి, మేమింకా సహనంతో ఉంటున్నామని సంజయ్ అన్నారు. సీఎం ప్రత్యక్ష ప్రసారాలను మీడియా బంద్ చేయాలని సూచించారు. నిన్న కేంద్ర మంత్రివర్గ కిషన్ రెడ్డి గారు పంట కొనుగోలు విషయంలో, ప్యాడీ కొనుగోలు విషయంలో ఇదే వేదిక మీద పెట్టి కొన్ని విషయాలను స్పష్టం చేస్తూ రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. పొలైట్గా ఒక మంచి లాంగ్వేజ్ లో మాట్లాడిన విషయం మీరందరూ చూసిందే. కానీ దానికి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నాలుగలే నరవనే నాలుక దొబ్బింది, మైండ్ దొబ్బింది ముఖ్యమంత్రి బాగా. ఈ నాలుగకు మెదడుకు మధ్యలో కట్టయినట్టున్నాడు, అందుకే ఒరే అవుతున్నాడు. అది సిగ్గుండాలే కొంచెం అన్న. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నువ్వు మాట్లాడే భాష ఏందో ఒక్కసారి ఆ పక్కన కూడా చెప్తాడు. ఇటు పక్క కట్టుకోండి, వాళ్ళు రాజస్థాన్లో పోతారు. ఇంట్లోకి మీ కుటుంబ సభ్యులు అడుగు చెప్తారు ముఖ్యమంత్రి అనే పడినాడు, ముఖ్యమంత్రి మాట ఉన్నాడు, ముఖ్యమంత్రి ఎవరు మాట్లాడినాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో 12,000 కోట్ల రూపాయల నష్టంలో విద్యుత్ సంస్థలు. ఈ రోజు నీ నిర్వాహకం వల్ల ఏందని వల్ల 45,000 కోట్ల రూపాయలు నష్టాలు ఉన్నాయి విద్యుత్ సంస్థలు. 45,000 కోట్ల రూపాయల నష్టాలు విద్యుత్ సంస్థలు ఉన్నాయి. ఎవరు కట్టాలి పైసలు? నువ్వు పైసలు కట్టకుంటే రాబోయే రోజుల్లో తెలంగాణ మొత్తం అంధకారంగా మారే ప్రమాదం ఏర్పడేది. రైతులు మభ్యపెట్టడానికి ఎన్నికలు రాగానే బీజేపీ గెలిస్తే మీటర్లు పెడతారు. మీటర్ వాడే కదా, నీకు పెడతాను బిడ్డ మీటర్, నీకు ఫిక్స్ చేస్తాను మీటర్. దేనికోసం అంటే రైతుల పేరు చెప్పి ఏ విధంగా నువ్వు విద్యుత్ను అక్రమంగా వాడుకుంటున్నావో, ఏ విధంగా అమ్ముకుంటున్నావో అది కనుగొనడానికి నీకే మీటర్ పెడతాం. ఇప్పుడు నీకు పెట్టడానికే మీటర్ నీకే ఫిక్స్ చేస్తాను. ఎక్కడ పెట్టడానికి పెడతాను మీటర్, నీకు బాగా మంచిగా ఫిక్స్ చేస్తా గట్టిగా. జగిత్యాల జిల్లా రాయికల్ రామాజీపేట ప్రధాన రహదారిపై తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే తరలించి వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రైతులు రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. అకాల వర్షంతో కల్లాల పోసిన ధాన్యం తూకం ఆలస్యం కావడంతో మొలకలు వచ్చి నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి రాయికల్ ఎస్ఐ చేరుకుని రైతులకు నచ్చజెప్పడంతో ధర్నా విరమింపజేశారు. డేస్ అవుతుంది జోకి ఇంకా 32 సంచులు ఇంకా అట్లే ఉన్నాయి సార్. సంచులు అట్లే ఉన్నాయి. 10 డేస్ అవుతుంది కాంటా పెట్టి, ఇంకా 32 సంచులు ఇంకా వాళ్ళు ఇప్పటికి
వెంటనే వరిధాన్యం కొనుగోలు వెంటనే వరిధాన్యం కొనుగోలు వెంటనే వరిధాన్యం కొనుగోలు వెంటనే రైతులతో చెలగాటం. ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ బీజేపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిషన్ రెడ్డి వ్యాఖ్యలన్నీ అబద్ధాలేనని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో కొనుగోలు కేంద్రాలన్నీ, టీఆర్ఎస్ హయాంలో కొనుగోలు కేంద్రాలు ఎన్నో లెక్క తేల్చుకుందామా అని సవాల్ విసిరారు. సంగారెడ్డి జిల్లాలో 157 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, వీటి ద్వారా జిల్లాలో 70% కొనుగోలు పూర్తి చేశామని, మిగిలిన 30% ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. బీజేపీ కాంగ్రెస్ కు కొనుగోలుపై మాట్లాడే నైతిక హక్కు లేదని హరీష్ అన్నారు. హైదరాబాద్ జిల్లాలు రాయలసీమ కప్పచెప్పిండ్రు, మెదక్ జిల్లాను ఎండబెట్టిండ్రు. కానీ ఇలా కృష్ణా జిల్లాలను హైదరాబాద్ తెచ్చిండ్రు. మంజీరా జిల్లాలనే కాదు, మంజీరాలో ధార లేకపోతే కూడా కాళేశ్వరం నీళ్లను కూడా తెచ్చి ఈ మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేసినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్. ఆ సింగూరు మీదనే లిఫ్ట్ పెడుతున్నాం. సింగూరు బ్యాక్ వాటర్ లో 2 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పెట్టాడు. జహీరాబాద్ వైపు ఒకటి తీసుకుపోతాం, నారాయణఖేడ్ వైపు ఇంకోటి తీసుకొచ్చి మొత్తం సంగారెడ్డి జిల్లాకు నీళ్లు అందిస్తాం. మంజీరాలో ధార ఉంటే మంజీరా జలాలు వాడుకుంటాం. మంజీరాలో ధార లేకపోతే కాళేశ్వరం నీళ్లను సింగూరులో ఎత్తిపోసి ఆ గోదావరి నీళ్లను నారాయణఖేడ్ ప్రాంతంలో, జహీరాబాద్ ప్రాంతంలో, సంగారెడ్డి జిల్లాలో పాలించేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టింది. మీరు ఎప్పుడైనా ఆలోచించిందా? నినాదం ఎన్నికల ముందు మాట్లాడతారు ఈ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు. మంజూరు అయిపోయింది అంటే ఇక మిగిలింది కేవలం 30% మాత్రమే. సంగారెడ్డి జిల్లాలో 157 కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే కొన్ని కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే పంట కొనుగోలు పూర్తయి మూసివేయడం కూడా జరుగుతూ ఉంది. అంటే ఆ ప్రాంతంలో, ఆ కొనుగోలు కేంద్రం పరిసర ప్రాంతాల్లో పంట మొత్తం కొనడం అయిపోయి కొనుగోలు కేంద్రాలు మూసివేయడం కూడా జరిగింది. కానీ మీరు మాట్లాడుతున్నది ఏంటి? కొంటలేరు అని. అంటే ఎన్ని జూటా మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ బీజేపీ వాళ్ళు వానకాలం పంట గురించి మాట్లాడే హక్కు మీకు ఉన్నదా? తడిసిన వడ్లు కొనాలని మాట్లాడే నైతికత బీజేపీకి ఉన్నదా? తడిసిన వడ్లు కొనకుండా చేసిన ఘనకార్యమే బీజేపీ. రైతు నష్టపోవద్దని కొని తీసుకుపోయి వెంటనే బాయిలర్ ఎక్కించేద్దాం. బాయిలర్ ఎక్కించి దాన్ని బాయిల్ రైస్ కింద మనం ప్రొడ్యూస్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు వానకాలం 1 కిలో కూడా బాయిల్ రైస్ తీసుకోము, మొత్తం రా రైసే ఇవ్వాలని చెప్పి అలా కేంద్ర ప్రభుత్వం నిబంధన పెట్టింది. దాంతో తడిసిన వడ్లు కొనే అవకాశం కోల్పోయింది ప్రభుత్వం. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకుని జగిత్యాలలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన ర్యాలీ తీసి మానవహారం నిర్వహించినారు. ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, ఎయిడ్స్ వ్యాధికి ఎలాంటి మందు లేదని, నివారణ ఒకటే మార్గమని ప్రిన్సిపల్ సత్యనారాయణ సూచించారు. విద్యార్థులు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాగే హాస్పిటల్ యందు సురక్షితంగా, సిరంజిల వలన, సెలూన్ షాపుల యందు సురక్షితం కాని బ్లేడుల వలన అని కళాశాల జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి ఆడిపు రజని తెలిపారు. అదేవిధంగా ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులు, పిల్లులు, కుక్కలు వంటి జంతువుల వల్ల కూడా ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉంటుందని, కావున విద్యార్థులు వాటి పట్ల నిర్లక్ష్యం వహించరాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ మాస్రూన్ సుల్తానా, ఎస్ఎస్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రజని, తిరుపతి మధుకర్ రావు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ హరిజోత్ కౌర్, అధ్యాపకులు సత్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఇంట పేదరికం పోవాలి, మన తలరాతలు మారాలన్న ప్రతి వర్గం పెద్ద చదువులు చదువుకోవాలని ఏపీ సీఎం జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో చదువుకునే వారి సంఖ్య బాగా పెరగాలన్న సీఎం బాగా చదువుకుంటేనే తలరాతలు మారుతాయన్నారు. పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలు దాని నుంచి బయటపడాలన్నారు. 100% అక్షరాస్యత కానే కాదు, పిల్లలను 100% గ్రాడ్యుయేట్లుగా నిలబెట్టాలనేది మన లక్ష్యమని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇందులో భాగంగానే జగనన్న విద్యా దీవెన పథకం అమలు చేస్తున్నామన్న జగన్ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికం అయిన వెంటనే చెల్లిస్తున్న ఘనత ఒక్క వైసీపీకే ముఖ్యమంత్రి దక్కుతుందని వెల్లడించారు. ఎయిడ్స్ అవేర్నెస్ వాక్ ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ వారు నిర్వహించారు. ఎయిడ్స్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని ఈ వాక్ నిర్వహించామని కామినేని హాస్పిటల్ యాజమాన్యం తెలిపారు. ఈ ర్యాలీలో దాదాపు 500 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా కామినేని హాస్పిటల్స్ అవగాహన కల్పించి ఎయిడ్స్ అరికడదామనే ఉద్దేశంతో దీన్ని నిర్వహించారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పట్ల మానవతా దృక్పథంతో మెలగాలని వైద్యులు సూచించారు. ఎయిడ్స్ను అంతం చేయడానికి అవగాహన కలిగి ఉండటమే ఉత్తమ మార్గమని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో కామినేని వైద్య బృందాలు తదితరులు పాల్గొన్నారు. Today we are holding this day as AIDS Awareness Day, in fact, and we all know that this pandemic that started almost many years back, and efforts from the government of India and the government of Telangana and all the doctors and the support staff have been tackling with this epidemic. We have achieved some control, but we wish that we want it to be controlled much better, and this day is being held only to remind us of that. Thank you.
సెప్టెంబర్ 1 రోజు వరల్డ్ ఎయిడ్స్ డే అనే దాన్ని అబ్జర్వ్ చేస్తాము. దిస్ వరల్డ్ ఎయిడ్స్ డే ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొని రావడం. సో పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడం వల్ల ఏంటంటే ఏదైతే హెచ్ఐవి ఎయిడ్స్ వైరస్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుందో సో దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్ రేటు ముందు ప్రీవియస్ ఇయర్స్ కంటే ఇప్పుడు కంపేర్ చేస్తే బికాస్ ఆఫ్ ద అవేర్నెస్ నియర్లీ 35 to 40% ఆఫ్ ది హెచ్ఐవి ఇన్ఫెక్షన్ రేట్ హ్యాస్ కమ్ డౌన్ డ్రాస్టికల్లీ జస్ట్ బికాస్ ఆఫ్ ది అవేర్నెస్ ప్రోగ్రామ్ దట్ we are conducting. Here in Kamineni, every year we conduct the awareness program and that follows the CME program every year in Kamineni Hospital. And because this is a viral infection, initially before the drugs were available, it used. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ జగిత్యాలలో సమావేశం మాట్లాడారు. మంత్రి కొప్పుల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను అగౌరవపరచడం విచారకరమని రవీందర్ సింగ్ అన్నారు. నేను వేసిన నామినేషన్తో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవం పెరిగిందని పేర్కొన్నారు. ఈ ఎన్నికలు ధనబలానికి ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నికలని తెలిపారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగా గెలిచిన భానుప్రసాదరావు 12 సంవత్సరాల కాలంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కలిసి కనీసం వారి కష్టాలు ఏమైనా చూశాడా అని ప్రశ్నించారు. ఒకసారి ఆలోచించండి, ధనబలం ముఖ్యమా మన ఆత్మగౌరవం ముఖ్యమా? మొన్న జరిగిన ఎన్నికలు హుజురాబాద్లో ప్రజలే అందరూ కూడా వాళ్ళు డబ్బులు వంచినా ఆ డబ్బులు తీసుకున్నారు, కానీ ఎక్కడ వాత పెట్టాలో అక్కడ వాత పెట్టిండు. నేను మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, తప్పనిసరిగా మీరు కూడా వాత పెట్టవలసిన సమయం వచ్చింది. నేను ఇండిపెండెంట్గా నామినేషన్ వేసిన, కానీ విడ్రా మాత్రం కాలే, ఎందుకంటే మీ ఆత్మగౌరవాన్ని కాపాడాలని. నేను విడ్రా అయితే ఎంపీటీసీలకు నమస్తే పెట్టబోతుండే, కౌన్సిలర్లకు నమస్తే పెట్టబోతుండే. ఈరోజు అందరూ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, రాండి క్యాంప్ అని. ఒకవేళ నేను విడ్రా అయిపోతే మీ ఇంటికి ఎవరు రాకపోతుండే, దయచేసి గమనించాలి. నేను మీ ఆత్మగౌరవం కోసం నామినేషన్ వేసిన. మీ సమస్యలు తప్పనిసరిగా గత 30 సంవత్సరాలకి వెళ్ళి స్థానిక సంస్థలో ప్రతినిధి వహిస్తున్నాను. నాకు తెలుసు ఎంపీటీసీలో ఎంత కష్టాలు ఉంటాయి, నాకు తెలుసు మున్సిపల్ కౌన్సిలర్లకు ఎంత కష్టాలు ఉంటాయి. కాబట్టి నాకు తెలుసు, కాబట్టి నేను అడిగే శక్తిగల్లోని అడుగుతా, తప్పనిసరిగా నిలదీసే శక్తిగల్లోని, కాబట్టి నాకు అవగాహన ఉంది. కాబట్టి మీరందరూ కూడా నాకే ఓటేయాలని అనుకుంటున్నాను. కొప్పుల ఈశ్వర్ గారు ఎంత అహంకారంతో మాట్లాడిండ్రు, ఏందా అహంకారం? స్వయంగా జిల్లా పరిషత్ చైర్మన్, గ్రంథాలయ చైర్మన్, అలాగా ఎంపీటీసీలను, యావత్ ఎంపీటీసీలను మీతో ఏమవుతుందని అహంకారంగా మాట్లాడిన వాళ్ళ కోటెత్తామా? ఇంకా వాళ్ళ కోటేసి ఆత్మగౌరవాన్ని చంపుకుంటామా? కాబట్టి ఈరోజు క్యాంపు రాజకీయాలలో కూడా నా నామినేషన్ ఉంటేనే క్యాంపు రాజకీయాలు స్టార్ట్ అయ్యాయి. 23 తారీఖుకి వెళ్ళి 26 తారీఖు దాకానే క్యాంప్ ఉండే. ఎందుకంటే 26 నాడు యునానిమస్ అయినాక మళ్ళీ అయిపోయి ఆయన అటు వీళ్ళు. గూడూరు పట్టణ సమీపంలో ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల వద్ద జాతీయ రహదారిపై వరద ఉధృతి తగ్గడంతో పాత రోడ్డుపై భారీ వాహనాలను, తాత్కాలిక రోడ్డుపై చిన్న వాహనాలను అనుమతించారు. దీంతో కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్ నెమ్మదిగా ముందుకు సాగుతోంది. మరికొన్ని గంటల్లో పూర్తిగా ట్రాఫిక్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను పోలీసులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
వార్తలు ముగించే ముందు మరొకసారి బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పెద్ద ఎత్తున నమోదవుతున్న ఒమిక్రాన్ కేసులు, 20 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్. కేసీఆర్ ఢిల్లీలో ధర్నా చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్, రైతులను ఆదుకోకపోవడం బాధాకరమని వ్యాఖ్య. తిరుమల ఘాట్ రోడ్ మూసివేత, లింక్ ఘాట్ రోడ్ సమీపంలో విరిగిపడ్డ కొండ చర్యలు. ఘనంగా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం, జగిత్యాలలో నిర్వహించిన ఎయిడ్స్ వ్యాధి అవగాహన ర్యాలీ. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి వీనా న్యూస్.